బాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. పార్లమెంట్లో తొలిసారి ప్రసంగం చేసిన రాష్ట్రపతి భారత్ వికసిత లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మహారాష్ట్ర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విచారం వ్యక్తం చేసిన ప్రధాని కేంద్ర మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నియోజకవర్గం వైసీపీ సమావేశం. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చిన కోలగట్ల. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్, లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే తీసుకురానున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. 10 కోట్ల కుటుంబాలకు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు అందించాం. ప్రపంచంలో ధాన్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాం. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచాం. ఉత్పత్తి రంగంలో అనేక కీలక సంస్కరణలు చేపట్టాం. దీంతో దేశంలో ఎగుమతులు భారీగా పెరిగాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. మావోయిస్టుల ప్రభావం 126 జిల్లాల నుంచి 8 జిల్లాలకు తగ్గింది. మావోయిస్టుల వల్ల ఆదివాసీలు, గిరిజన యువకులు తీవ్రంగా నష్టపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులు పునరావాసం కల్పిస్తున్నాం. రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులు పెంచాం. దేశీయ ఉత్పత్తి 2.5 లక్షల కోట్లకు చేరుకుంది. మైక్రోచిప్ రంగంలో ఆత్మనిర్భరత అవసరం ఉంది. సెమీ కండక్టర్ల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. క్రిటికల్ మినరల్ మిషన్తో ఖజానాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. सरकार पारदर्शी और ईमानदार व्यवस्थाओं को स्थायी बना रही है। इसी एक वर्ष में सरकार ने 7 लाख करोड़ रुपया से अधिक लाभ डीबीटी के माध्यम से सीधे लाभार्थियों को पहुंचाया। माननीय सदस्यगण, मेरी सरकार दलितों, पिछड़ों, वंचितों, जनजातीय समाज सभी के लिए पूरी संवेदनशीलता से काम कर रही है। सबका साथ, सबका विकास का विजन देश के हर नागरिक के जीवन में सकारात्मक प्रभाव ला रहे हैं। वर्ष 2014 की शुरुआत में सिर्फ 25 करोड़ नागरिकों तक की सोशल सिक्योरिटी की योजनाएं पहुंच पाती थी। सरकार के प्रयासों में निरंतरता की वजह से आज करीब 95 करोड़ भारतीयों को सोशल सिक्योरिटी का कवच मिला है। 19వ సీఎంఆర్ అఖిల భారత సీనియర్ టెన్నిస్ పోటీలు విశాఖ ఆఫీసర్ క్లబ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంపీ భరత్ ప్రారంభించారు. శాప్ చైర్మన్ రవినాయుడుతో టెన్నిస్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏటా క్రమం తప్పకుండా టోర్నమెంట్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. టెన్నిస్ క్రీడ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. 19వ ఐస్టాప్ హోటల్లో ఈసారి 350 మంది క్రీడాకారులు పాల్గొనడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్ ఇంత బాగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, మాజీ డీజీపీ సాంబశివరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఐస్టా ర్యాంకింగ్ టోర్నమెంటు విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ గారు, అదేవిధంగా ఎక్స్ డీజీపీ సాంబశివరావు గారు, అదేవిధంగా ఈరోజు ఉన్న పుర ప్రముఖులందరితో ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించాం. ఇక్కడ చూస్తే టెన్నిస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రమోట్ చేయబడతా ఉంది. అదేవిధంగా ప్లేయర్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించాం. అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాంతో పాటు ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ను కూడా నిర్వహించాలనేది ఒక సంకల్పంతో ఉన్నానో, ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి
ప్రోత్సహించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఇవాళ 19వ ఐస్టా అంటే ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంటు విశాఖపట్నంలో ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. మా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారు కూడా పాల్గొన్నారు. ఆర్గనైజర్స్ సతీష్ గారు, డాక్టర్ శాంతారాం గారు, ఇతర ఆర్గనైజర్స్ అందరికి కూడా వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈసారి 350 ప్లేయర్లు దేశవ్యాప్తంగా ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఇంకా చాలా ఎక్కువ ప్లేయర్స్ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రధానంగా టెన్నిస్ ఎక్కువ మంది అనుకునేది లేకపోతే తెలియంది ఏంటి అంటే టెన్నిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఎందుకంటే ఒక టెన్నిస్ కోర్ట్ సైజ్ మీరు చూసారు ఎంత పెద్దగా ఉందో. ఉదాహరణకి మేము మా క్యాంపస్లో ఒక టెన్నిస్ కోర్ట్ని కన్వర్ట్ చేస్తే 4 పికిల్ బాల్ కోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఒక పికిల్ బాల్ కోర్ట్లో కూడా 4 ఆడచ్చు, టెన్నిస్ కోర్ట్లో కూడా 4 ఆడతారు. సో అది ఎంత ల్యాండ్ సైజ్ అవసరమో మీకు అర్థం అవ్వచ్చు. సో సిటీలో ఇవాళ 350 ప్లేయర్లకి సరిపోయేంత టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయంటే విశాఖపట్నం స్పోర్ట్స్కి ఎంత అనుకూలంగా ఉందో మనందరూ అర్థం చేసుకోగలుగుతాము. అదే క్లబ్స్, వాల్టేర్ క్లబ్, సెంచూరియన్ క్లబ్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్, వీటన్నిటిలో వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మైన్ కూడా కలిసాము. అండర్-14 నేషనల్ ఛాంపియన్ అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యూఎస్లో కెంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా 47th ర్యాంకింగ్ సంపాదించింది. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు. వైపు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, దాంట్లో ఇంచుమించు 1 కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 20 ఉంటే వాళ్ళకి స్కూల్స్లో, కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే, ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్. అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది. జ్యోతి ఎర్రాజీ గారు మీరు అందరూ విన్నారు. ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి ఇవాళ మొన్న క్యాష్ ప్రైజ్ కూడా మొన్నే 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చారు. విజయనగరం నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వైసీపీ అనుబంధ కమిటీలు నియామకంపై పలు సలహాలు, సూచనలు చేశారు. పార్టీ బలోపేతం కోసం కమిటీలను అన్ని వార్డులు, గ్రామాల్లో ఫిబ్రవరి మొదటి వారంలోపు నియమించాలని వైసీపీ శ్రేణులకు కోలగట్ల పిలుపునిచ్చారు. వైసీపీ క్యాడర్ను ఉద్దేశించి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాజకీయ పార్టీ మునుగడ సాధించాలంటే నాయకులు, కార్యకర్తలు ముఖ్యమన్నారు. పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉండాలన్నారు. అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలన్నారు. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలి. నాకు పదవులు ముఖ్యం కాదు, నమ్ముకున్న పార్టీ, నన్ను నమ్ముకున్న క్యాడర్ ముఖ్యమన్నారు. పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోలగట్ల పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ క్యాడర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే సీసీ డ్రైన్లని, ఫౌంటైన్లని, చెరువులని ముఖ్యంగా గత ఇంట్లో చూసుకుంటే వాటర్ సమస్య ఎంతో ఉండేది. అలా వాటర్ సమస్య లేకుండా 11 వాటర్ ట్యాంకులు కట్టి ప్రజలకు ముఖ్యంగా మంచినీటి సమస్య లేకుండా చేశారు. గడప గడప తిరుగుతున్నప్పుడు వాటర్ చిన్న చిన్న సమస్యలు కూడా నా దృష్టికి వచ్చి అవి కూడా అన్నయ్య పరిష్కరించారు. కాబట్టి అది అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీలు కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సచివాలయ వ్యవస్థను మున్సిపల్ ఆఫీస్ వెళ్ళకలే, ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళకలే, నీ ఇంటి వద్దకే బిఆర్ఓ చేస్తా, నీ ఇంటి దగ్గరికి రెవెన్యూ చేస్తా, నీ ఇంటి దగ్గరికి టౌన్ ప్లానింగ్ తీసుకొస్తా, నీ ఇంటి దగ్గరికి హెల్త్ తీసుకొస్తా, నీ ఇంటిగా వచ్చి ఇంజక్షన్, పోలియో డ్రాప్స్ అన్ని కూడా నీ ఇంటికి తెస్తానని చేసి చూపించారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ ఘనత ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. మరి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్కి 5,000 కాదు 10,000 చేస్తామని. వాలంటీర్ వ్యవస్థనే తీసేశారు. మరి ప్రతి ఒక్క స్త్రీకి కూడా 1,500, స్త్రీలో మనం అందరం ఉన్నామని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క మహిళకి కూడా 1,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అధికారం దానంతో నిరంతరమైన ఆలోచన ఉండడం తప్ప
ఆయన ఆలోచనలోకి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తేవాలని కాదు. నేను ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాను, ఆ తర్వాత నా లోకేష్ కొడుకునేలా ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు ఉపకారం చేయాలన్న ఆలోచన అయితే లేదని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా రోడ్డు మీద తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా కొంతమందికి నాకేం జరిగింది అనుకుంటే నీకేది జరగదు, నువ్వు పార్టీకి ఏం చేసావని ఆలోచన జరిగినప్పుడు అదే నీకు వచ్చిన సమాజంలో గౌరవం గుర్తింపాలి ప్రతి ఒక్క నాయకుడికి చెబుతూ. పెదవాల్తేరు పరిసర 14 గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ కరకటచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధ్య శ్రీనివాసరెడ్డి ఇతర సభ్యులు ప్రమాణం చేశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో వీరు ప్రమాణం చేశారు. దేవస్థానం అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు మాట్లాడారు. శ్రీకరచెట్టు పోలమాంబ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పెదవాల్తేరు మధ్యవారి కుటుంబానికి చెందిన వ్యక్తి చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా అని, అదే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగిస్తూ చైర్మన్గా శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ తూర్పు నియోజకవర్గం ఉన్న 5 టెంపుల్స్, కోండరంగ స్వామి టెంపుల్, చినకనకమ్మ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే పెదవాల్తేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈరోజు పోలమ్మ అమ్మవారి టెంపుల్ ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారాలు గతంలో 4 అయిపోయి ఈరోజు ఈ టెంపుల్ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పోలమ్మవారి టెంపుల్ ఎంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తరఫున పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కూడా తగిన నిధులు కూడా కేటాయించవచ్చని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా తొందరగా చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెంపుల్స్ కమిటీలన్నీ వేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ పెదవాల్తేరు గ్రామానికి చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీ, అదే రకంగా ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించడం జరిగింది. కలియుగ భీమా కోడి రామూర్తి ఆరాధనోత్సవాలు విజయనగరపట్నం కోడి రామూర్తి వ్యాయామ సమాజం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యాయామ సమాజం అధ్యక్షులు పేనుమజ్జు విజయలక్ష్మి ఆంజనేయ స్వామి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. అనంతరం ఆ ప్రాంగణంలో వేదికను ప్రారంభించారు. అలాగే వేదిక వద్ద పార్క్ రోడ్డు గల కోడి రామూర్తి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై వివిధ క్రీడల్లో జాతీయ స్థాయి మెడలిస్ట్ శ్రీమూర్తిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఉత్తరాంధ్ర తైక్వాండో క్రీడా పోటీలు ప్రారంభించారు. వేదికపై తైక్వాండో పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి మాట్లాడుతూ పట్నంలో వ్యాయామ క్రీడాకారులకు అందుబాటులో ఉందని, తండ్రి హయాంలో కూడా సమాజానికి సేవలందించారని అన్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు ఇంతకన్నా బాగా జరుపుకోవాలని అన్నారు. సమాజం నిర్వాహకులు జాతీయ స్థాయిలో అవార్డులు పథకాలు సాధించి వ్యాయామ యోధ్యుడు పెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కలియుగ భీమాగా నాటి స్వాతంత్ర్య యోధులుగా బాలగంగాధర్ తిలక్చే బిరుదు పొందారని, రామ్మోహన్ రాయ్చే ప్రశంసించబడినట్లు తెలిపారు. విజయనగరం నివాసిగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన కోడి శ్రీరామూర్తి తన ఛాతిపై ఏనుగులు ఎక్కించుకున్నారని, వేగవంతమైన కారును అదుపు చేసిన బలశాలిగా తెలిపారు. సంస్థ స్థాపించిన పెద్దలు మంచి ఉద్దేశంతో అందరికీ అందుబాటులో వ్యాయామ సమాజం ఉండాలని చెప్పి స్థాపించి ఇంతవరకు కూడా మా పెద్దలందరూ, అదే మా నాన్నగారితో సహా అందరూ దీన్ని ముందుకు తీసుకొచ్చి వచ్చారు. ఈరోజు నన్ను ఈ కోడిరామూర్తి పార్క్ జిల్లా సమాజానికి ప్రెసిడెంట్గా ఉంచినందుకు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుకి పిల్లలు కానీ పెద్దలు కానీ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండి
మన జిల్లాకి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రపంచంలో సర్కస్ వీరుడిగా పేరు పొంది భారతదేశంలో ఉన్నటువంటి కుస్తీ యోధుల్ని వారినే కాకుండా అనేకమైనటువంటి విద్యలు గలవారిని తన చుట్టూ తిప్పి భారతదేశానికి ఎరలేని కీర్తి తీసుకొచ్చారు. ఆయన ఈ కోటరామూర్తి పార్కులో ఇక్కడ నేలలో నడయాడారు. ఈ నడయాడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొని ఈ వేట కూడా జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొని దీన్ని పురోభివృద్ధి జరుగుతుంది. పెదవాల్తేరు 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ కరకచెట్టు పూలమాంబ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మద్ది శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేశారు. అయితే ఆ ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు అతని మొదటి భార్య హేమ వసుంధర అతని కుమార్తె భవితాశ్రీతో కలిసి ఆలయం ముందు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టింది. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. తనకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగానికి కూడా వెనుకన్నని హెచ్చరించారు. 2015 మే 1న శ్రీనివాసరెడ్డితో వివాహం జరిగిన అనంతరం అతని అక్రమ సంబంధం కారణంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను మీడియా ముందు వివరించారు. విషయం ఎమ్మెల్యే రామకృష్ణబాబు దృష్టికి వెళ్లడంతో బాధితురాలికి ఆరోపణ నిజమైతే శ్రీనివాసరెడ్డిని పదవి నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. శ్రీ పోలమాంబ అమ్మవారి సాక్షిగా తాను తప్పు చేయనని, ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమక్షంలో పెళ్లి జరిగింది. సంవత్సరం తర్వాత నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత కూతురు ముందు నుంచి వేరే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల మా మధ్యలో చాలా గొడవలు జరిగాయి. తర్వాత డెలివరీ కానీ మా అమ్మ మా పుట్టింటికి వెళ్ళే సమయంలో నన్ను నా కూతుర్ని పుట్టింట్లో వదిలేసి ఇప్పుడుకొచ్చి 8 సంవత్సరాలుగా మాకు ఎలా ఉన్నాము ఏంటి తింటున్నాము ఏంటి అనేది ఎవరికి అసలు ఎలా ఉన్నామనేది కూడా ఒకసారి కూడా చూడడానికి కానీ ఫోన్ చేయడానికి కనీసం ఫోన్ కూడా చేసి మా బాగోతులు అడగకుండా ఎలా ఉన్నామనేది చూడకుండా దేవి అనే అమ్మాయిని ఇల్లీగల్ గా పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో ఉంచుకొని దేవితో కాపురం చేస్తూ మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు. నేను నా కూతురు చిన్న టైలరింగ్ చేసుకుని ఏదో తిండి లేక ఒక పూట తింటూ 2 పూటలు పస్తుండి ఏదో చదివించుకుంటూ మేము బతుకుతున్నాం. ఇప్పుడుకొచ్చి కోర్టులకు తిరిగాం, పోలీస్ స్టేషన్కి తిరిగాం. ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి అతను పలుకుపడితో మమ్మల్ని ఇది చేస్తున్నాడు. తక్కువ చేసి అతను పలుకుపడితో అతను నెగ్గుకొని వస్తున్నాడు. కావున అందుకే ఇప్పుడు చైర్మన్ గా అవబోతున్నాడు అని తెలిసి ఇక్కడ కూర్చొని ధర్నా చేద్దామని వచ్చాం. ఇక్కడ న్యాయం జరగకపోతే నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. అతను పలుకుబడి ఉపయోగించుకొని డబ్బుతో మమ్మల్ని మేము పెట్టుకున్న లాయర్ని కూడా కొనుక్కొని అతని ప్రకారంగా అతను జీవనం సాగిస్తున్నాడు. పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు న్యాయం కావాలి. మేము ఎలా బతకాలి? నా కూతురు నేను ఎలా బతకాలి? ఎక్కడ ఉంచుతాడు? ఇంటికి తీసుకెళ్లి పోషించుకుంటాడా లేకపోతే మాకు భరణం ఇస్తాడా? మాకు ఏదనేది తేల్చమనండి. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి. నేనే మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వమని చేయడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ని రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్కి కూడా నేను అది విన్నవించడం జరిగింది. పోలమ్మ అమ్మవారి సాక్షిగా తప్పు అయితే నేను చెయ్యను, ఎవరిని చెయ్యనేమో. కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు సిఐటియు నాయకులు టీవీ రమణ, ఏఐటియుసి నాయకులు అప్పలరాజులు తెలిపారు. కేల్పురం ఎన్పిఆర్ భవన్లో దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. దేశవ్యాప్త సమ్మెను కార్మిక కర్షక సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. నిత్యావసర ధరలు అదుపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బెహర శంకరరావు, సిఐటియు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలన్నీ ఉమ్మడి కార్యక్రమంగా దీన్ని సమ్మె విజయవంతం చేసి కార్మిక చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు ఈ కార్మిక సంఘాలు పోరాటం చేస్తానికి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు
ఈ ప్రెస్ మీట్లో ఏ కార్యక్రమం ఎలా చేసుకోవాలనేది కూడా రూపొందించడం జరిగింది. ఈ క్రమంలో ఈ సమ్మెదాన్ని కూడా ఉన్నవంటి ఈ ఆటో యూనియన్ కార్మికులు కానీ, అలాగే లారీ కార్మికులు కానీ, అలాగే షాప్ వర్కర్స్ కానీ, పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వర్కర్స్ కానీ, యావత్తు కూడా ఈ కార్మిక చట్టాలు చాలా నష్టదాయకమైనవి. ఆ విధంగా ఈ కార్మిక చట్టాలు వెనక్కి తిప్పే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ సమ్మెని జయప్రదం చేయమని ఏలాది కూడా తెలియజేసి ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక వర్గం కట్టు బానిసత్వంగా పనిచేయాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. అంబానీ, అదానీ లాంటి ఆంబోతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి భారతదేశ కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో సిఐటియు, ఏఐసిసిటియు, ఐఎన్టీయూసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మెకి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. జిల్లాలో కార్మిక వర్గం ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. దీనిపై విశాఖ జిల్లా బార్ కౌన్సిల్ చెందిన మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే విశాఖ జిల్లా బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 24 మంది పోటీలో నిలవగా వారిలో 6 మహిళలే కావడం విశేషం. పోటీల్లో ఉన్న మహిళలంతా కోర్టు ప్రాంగణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తమకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రకారం ఈ ఇయర్ లేడీ రిజర్వేషన్ 30% కల్పించడం జరిగింది. ఇంతకుముందు జనరల్గా ఉండడం వల్ల లేడీస్ అడ్వకేట్స్ అనే జనరల్ కేటగిరీలోకి వెళ్ళే వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన 30% రిజర్వేషన్ వల్ల ఎంతోమంది న్యాయవాదులు రిజర్వేషన్గా 30% అంటే ఈ జనరల్ వీళ్ళకి తీసేగా ఈ ఏవైతే పోస్టులు వీళ్ళకి కూడా రిజర్వ్ చేశారు, లేడీస్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఈసారి చాలామంది అడ్వకేట్స్ ముందుకొచ్చారు, ఈ రిజర్వేషన్ చాలా యూజ్ చేసుకుంటున్నారు. ఈ మహిళా న్యాయవాదులు ఎవరైతే బార్ కౌన్సిల్లోకి వెళ్తారో వాళ్ళ వల్ల మహిళలకు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళ తాలూకా ఇబ్బందులు ఏముంటాయి, వాళ్ళకి ఎటువంటి వెల్ఫేర్ కావాలని మహిళలకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఏదైనా చెప్పాలన్నా మహిళలకి మేము అది చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి మేము ఈ యొక్క ఆర్డర్ని సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాన్ని చాలా స్వాగతిస్తున్నాం. నేను ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ ప్యాటర్న్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. మినిమం 5 ఓట్స్ అనేది మనం తప్పనిసరిగా మనం ఎలక్షన్లో వెయ్యాలి. అది అందరూ కూడా అందరికీ నేను మనవి చేసేదంటే ప్రతి బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్కి కూడాను ఎంటైర్ స్టేటు మినిమం 5 ఓట్స్ అనేది మనం వెయ్యాలి. ONE 1 అని మనం కన్నా ఆ ONE 1 మినిమం 5 వెయ్యకపోతే కనుక మన బార్ కౌన్సిల్లో బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. ఈ విషయం అందరికీ కూడా తెలియపరచాలి. విజయనగరం శివారు ప్రాంతంలోని ద్వారపూడి జంక్షన్ వద్ద జరుగుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జూన్ 26 నాటికి బ్రిడ్జిను పూర్తి చేస్తామని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కేవీవి నరసింహారావు తెలిపారు. రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు ఈ రోజు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ప్రస్తుతం రహదారికి అదనంగా రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. R&B అధికారుల సహాయంతో పనులు చేస్తున్నామని చెప్పారు. ఆయనతో పాటు రైల్వే సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇది కొత్తగా కడుతున్న పాత బ్రిడ్జ్ని తీసివేసి కొత్త బ్రిడ్జ్ వేయడానికి పనులు జరుగుతున్నాయి. స్టీల్ వర్క్ అంతా కూడా 70% అయిపోయింది. మిగతా 30% లాంచింగ్ చేయాలి. గడ్డర్ లాంచింగ్ చేయడానికి ముందు రోడ్ డైవర్షన్ ఒకటి అవసరం. ఇప్పుడు ఇటువైపు అప్రోచ్ విజయనగరం ఎండ్లో ఉన్న అప్రోచ్ ఇంకొక 30 మీటర్ల ఎక్స్టెన్షన్ చేయాలి రిటైనింగ్ వాల్. అది ఇంకొక 3 నెలల్లో చేయడానికి. ఈ రోడ్ రిటైనింగ్ వాల్ ఎక్స్టెన్షన్కి చేయడం వల్ల ట్రాఫిక్ అవరోధం లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అటుపక్క. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. ఈ పక్కన ఎక్స్టెన్షన్ పనులు కూడా జరుగుతాయి. మేము ఇది జూన్ 26 కల్లా బ్రిడ్జ్ కంప్లీట్ చేసి కొత్త బ్రిడ్జ్ నుంచి ట్రాఫిక్ మళ్లించడానికి వర్క్ ప్లాన్ చేసి ఉన్నాము. ప్రస్తుతానికి ఏం లేవు. ఉన్న విత్ ఇన్ ది రైల్వే బౌండరీ. ఇంతకుముందు ఆల్రెడీ రైల్వే వాళ్ళు ఎక్వైర్ చేసిన ల్యాండ్
ఎగ్జిస్టింగ్ రైల్వే R&B డిపార్ట్మెంట్ వాళ్ళ ఉన్న స్థలంలోనే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు జీవీఎంసీ కౌన్సిల్లో రెగ్యులేట్ చేయాల్సిన ప్రతిపాదన రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ పీల శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ వర్మలకు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, కుమ్మం రవిబాబు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బొత్స మాట్లాడారు. విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ భూ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని, గీతం యూనివర్సిటీ భూ కబ్జాయే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి భాగస్వామి పార్టీలు ఈ దోపిడీపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీని మేధావులు, ప్రజా సంఘాలను కలుపుకొని వైసీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. గురువారం గీతం వర్సిటీ ఆక్రమిత భూములు వైసీపీ పరిశీలిస్తుందని, అలాగే 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయకుండా కూడా అడ్డుకొని తీరుంటుందని స్పష్టం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పదవిని కలగబడుతున్న చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే విశాఖపట్నంలో ఈ భూమిని కబ్జా చేస్తూ, భూదోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు
ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాను. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విడిదిగా వారికి ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మీరే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకం ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్తు పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రిట్రీట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని విచారణ చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాడు ఒక విభిన్న ప్రతిభావంతుడు. ఆయన పేరే నెయ్యిల ప్రసాద్. ఈయనది శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంచిలి మండలం బూరిగాం గ్రామం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సైకిల్ యాత్ర చేసి దర్శించుకుంటానని నెయ్యిల ప్రసాద్ మొక్కుకున్నాడు. ఇప్పుడు ఆ మొక్కు చెల్లించుకుంటున్నాడు. జనవరి 20వ తేదీన ఇచ్చాపురం నుండి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఈరోజు విజయనగరం చేరుకొని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిశాడు. ఈ సందర్భంగా ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడుతూ తనకు టీడీపీ నాయకులు గతంలో ఎంతగానో సహకరించారన్నారు. సైకిల్ యాత్ర ద్వారా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. డాక్టర్ బెందాల అశోక్ గారు, మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, మా అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు, లక్ష్మీ నరసింహ గారు కలెక్టర్ గారు 2014లో నాకు అనే రకము ఆరోగ్యం పరిస్థితి బాగులేకపోయినప్పుడు, నాకు కాలు ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. చేసిన వలన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు సైకిల్ యాత్ర చేసి నేను దేవుడికి దర్శనం చేసుకుంటానని నేను మనసులో అనుకున్నాను. ఆ రోజు ఢిల్లీలో అన్నాను ఎంపీ రామ్మోహన్ రెడ్డి దగ్గర. ఈ గవర్నమెంట్ హెల్ప్ చేసినందుకు ప్రతి ఎంఆర్ఓని, ఎండిఓని, నెక్స్ట్ పోలీస్ అధికారులని, కలెక్టర్లని అందరం కలిసి మెనో ఇచ్చి అన్నీ చేసుకొని వెళ్తున్నాను. నాకు అందరూ సహకరిస్తున్నారు. ఒక వికలాంగుడినైనా నా వంతుగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే, కూటమి వస్తే నేను ర్యాలీ మొదలు పెడతానన్నాను, మొదలుపెట్టాను. ఈరోజు విజయనగరం చేరుకున్నాను. జగన్పై మాధవిరెడ్డి మండిపాటు. అమరావతి సర్వేరాలపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములపై తమ హక్కులు ఎక్కడ కోల్పోతామని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని గుర్తు చేశారు. ఒక పిచ్చోడి పాలన ఎలా ఉంటుందనే దానికి పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో నిదర్శనమైతే, ఒక మంచి వ్యక్తి పాలన ఎలా ఉంటుందనే దాని పాస్ పుస్తకాలపై ఉన్న రాజముద్ర నిదర్శనమని పేర్కొన్నారు.
భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. ఉపాధి హామీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డ్వామా పీడీఎస్ శారదాదేవి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాది 2,80,550 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు. 4,871 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించడం జరిగిందన్నారు. రోజువారీ కూలీ యావరేజ్గా 289 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. అది క్రమేణా 300 రూపాయలకు పెంచుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 2,80,550 కుటుంబాలకి మనం పని కల్పించడం జరిగింది. అందులోనే మనము 60 నుంచి 70% వరకును మనము 100 రోజులు పూర్తి చేసే కుటుంబాలని మనం చేయాల్సి ఉన్నది. కాబట్టి దీనికోసం మనము కలెక్టర్ గారి ఆదేశాల మేరకును ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండలంలో కూడా 90 నుంచి 99 వరకు పని దినాలు కల్పించిన కుటుంబాలు గుర్తించడం అయిందండి. ఆ లిస్ట్ అంతా కూడా గ్రామ స్థాయిలోని ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడా కమ్యూనికేట్ చేశాము. 50% కుటుంబాలకి మేము 100 రోజులు పని కల్పించడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుందండి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలో 90% ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతిశ్రీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. 32 ప్రీ మెడికల్ హాస్టల్స్లో 371 మంది 10వ తరగతి చదువుతున్నారన్నారు. దానిలో ఏ గ్రేడ్ 171 మంది, బి గ్రేడ్ 173 మంది, సి గ్రేడ్ 47 మంది ఉన్నారన్నారు. గత ఏడాది 82% 10వ తరగతి ఫలితాలు వచ్చాయన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. మాకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చి మొత్తం ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 32 ఉన్నాయి. 32 హాస్టల్స్లో కూడా 371 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పూర్గా ఉండే స్టూడెంట్స్కి మనకి స్కూల్లో ఇచ్చిన మెటీరియల్ను కూడా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని చెప్పి మెటీరియల్ ఇచ్చారు. హెచ్డబ్ల్యూస్ అలాగే ట్యూటర్స్ ఉన్న హాస్టల్స్కి ట్యూటర్స్ దగ్గరుండి చదివిస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో పిల్లలు కూడా ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి కొంచెం పాస్ అయ్యేలాగా మేము దానికి తగినట్టుగా పిల్లలందరినీ కూడా చదివించడం జరుగుతుంది. వాహనాలపై వెళ్లే వాహన చోదకులు ట్రాఫిక్ నియంత్రణలు పాటించి మీ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని మెడికవర్ హాస్పిటల్ కీళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యం కోసం వచ్చిన 2 వైద్యం అందిస్తున్నామని, వారిని చూసి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. రోడ్డుపై ప్రయాణించే వారు రోడ్డుకి ఇరువైపులా చూసుకొని వెళ్లాలన్నారు. మన అశ్రద్ధ నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజరీస్, జనాలకు తగులుతున్న ఇంజరీస్ని చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. అవతల వాళ్ళు ఎలా ఏం చేసినా కూడా మన సైడ్ నుంచి మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మెయిన్ జంక్షనల్ ఏరియాస్లో స్లో అవ్వండి. మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ చూసుకొని తర్వాతే ముందుకు వెళ్ళండి. మోర్ దెన్ దట్ స్పీడ్ లిమిట్స్ అసలు వెళ్ళకండి. అండ్ మీకు డౌట్ ఉన్న పర్సన్ ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా అంత తొందరగా ఆ లిఫ్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయకండి. గవర్నమెంట్ సర్వీసెస్ ఏమన్నా ఆర్టీసీ బస్సు లాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ స్పీడ్ మాత్రం మ్యాక్సిమం మోటార్ సైకిల్స్ ఎవరున్నా కూడా మీకున్న లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ ఇటుపక్కే వెళ్ళాలండి. అంతేగాని మెయిన్ రోడ్స్ మీద రాకండి. ఆధ్యాత్మిక మహాచక్రవర్తి హజరత్ బాబా తాజావుద్దీన్ అహూలియా వారి జన్మదినోత్సవ వేడుకలు హజరత్ ఖాదర్ బాబా వారి దర్బార్లో ఘనంగా జరిగాయి. దర్గా దర్బార్ ముతవల్లి ధర్మకర్త డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ ఖలీల్ బాబు ఆధ్వర్యంలోనే జరిగిన ఈ వేడుకలకు చీమలపాడు హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా దర్బార్ పీఠాధిపతి సజ్జదార్ నషీన్ మహమ్మద్ ఖాజ్వా ముహీద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజల అందరి జీవితాల్లో తాజ్ బాబా ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఫకీర్ మేళాతో తాజ్ బాబా స్తోత్రం గావించారు. అనంతరం దర్బార్లో ఖలీల్ బాబా సంతృప్తికరమైన ఆహార పదార్థాలతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం 30 తారీఖు చాలా సుదినం. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క చిత్రపటము ఊరేగింపు విజయనగరం పురవీధిలో ఊరేగింపుగా ఫకీర్ మేళాతో బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతుంది బాబా గారి యొక్క చిత్రపటం. అదే విశేషం ఇక్కడ మెయిన్ ఉరుసులో హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఫోటో ఊరేగింపు జరిగేది. ఆ అద్భుతమైనటువంటి ఆ చిత్రపటం, ఆ ఊరేగింపు ఆ దర్శించడానికి ఎంతో వేల మంది ఈ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారికి దర్గాకు విచ్చేస్తుంటారు. తర్వాత సాయంత్రం పుర వీధిలో ఊరేగించిన తర్వాత మళ్ళీ దర్గాకు వస్తుంది, చాదర సమర్పణ జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డే ఉరుసు సమాప్తం అవుతుంది. అందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 67వ సూఫీ సుగంధ మహోత్సవం అనేది ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఇక్కడ జరపబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే మేము ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా 5గురు దుర్మరణం చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి వద్ద క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు దుర్మరణం చెందారని డీజీకే ప్రకటించింది. ముంబై నుండి బారామతిలో జరగనున్న బహిరంగ సభకు సొంత ప్రైవేట్ జెట్లోని అజిత్ పవార్ పయనించారు. ల్యాండింగ్ సమయంలో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, బారామతి విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. విమాన ప్రమాదంపై విచారణ చేసి వేగవంతం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతిపై ఏపీ, బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. माणूस बघा किंवा काही चालू इकडे त्या माणसाचं तिथं आहे का? భోగాపురం పంచాయతీ చెందిన తూర్పు పడమర ఖండాల్లోని భూములను ఐటీ పార్కులు ఇవ్వడంపై రైతులు మా భూమిని ఇచ్చేది లేదంటూ జాయింట్ కలెక్టర్ సేత్ మధుకు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. బుధవారం విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేత్ మధును ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు భూములు చూసేందుకు వస్తున్నారని విషయం తెలుసుకున్న రైతులంతా అక్కడికి వెళ్లి ఈ భూములు మాకు ఆధారమని
ఇవి కూడా తీసుకుంటే మా బతుకులు నాశనం అవుతాయని అధికారులను వేడుకున్నారు. గతంలో భూములు తీసుకున్నారని పత్రికల్లో రావడంతో ఈ ప్రాంత రైతులంతా సంతకాల సేకరణ చేసి పంచాయతీ తీర్మానం కూడా మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవికి, ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోత బంగారాజు సహకారంతో కలిసేందుకు సిద్ధమయ్యామని జేసీకి వివరించారు. డెంకాడ ఆనకట్ట నుంచి చంపావతి నీరు విజయనగరం పెద్ద చెరువు డిశ్చార్జ్ ద్వారా భోగాపురం పెద్ద చెరువు, రాజుల చెరువు సపోర్ట్ ద్వారా గడ్డలో కాలువలు అయిన ఉన్నందున పంటలు జీవనం సాగిస్తున్నామని, మా బ్రతుకులు బుగ్గుపాలు చేయవద్దని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూమి తీసుకున్నట్లయితే మేమంతా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు ఖండం, పడమ ఖండం రైతులందరం కూడా గ్రామంలో అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాల సేకరణ చేస్తూ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి గారికి, తదితర అధికారులకి, స్థానిక ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరపున వచ్చినటువంటి తీర్మానం చేసి మా భూములు తీసుకోవద్దు, మా ఉపాధుల్ని రక్షించండి, మా భూములు రక్షించండి, మా తరతరాలు సాగు చేస్తున్నట్టు ఇక్కడ చిన్న సన్నకారు రైతులందరూ రక్షించమని వినతిపూర్వకంగా సమర్పించుకుందామని ఈరోజు గ్రామంలో అవేర్నెస్ చేయడానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ లో తొలిసారి ప్రసంగం చేసిన రాష్ట్రపతి, భారత్ వికసిత లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్న ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి, విచారం వ్యక్తం చేసిన ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నియోజకవర్గం వైసీపీ సమావేశం. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అందరూ సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చిన కోలగట్ల. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.